హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని సెంటెన్సెస్ అవి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, నేను వినలేదు మళ్ళీ చెప్పు అనడాన్ని ఇంగ్లీష్లో ఐ డిడెంట్ హియర్ యూ, సే ఇట్ అగైన్, లేదా ఐ డిడ్ నాట్ హియర్ యూ, సే ఇట్ అగైన్. అంటే నేను వినలేదు మళ్ళీ చెప్పు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి యూ సెడ్ సంథింగ్ ఎ వైల్ ఎగో బట్ సారీ ఐ కుడెంట్ హియర్ ఇట్, లేదా ఐ కుడ్ నాట్ హియర్ ఇట్. అంటే యు సెడ్ సంథింగ్ ఎ వైల్ ఎగో, నువ్వు ఇంతకు ముందే ఏదో చెప్పావు కదా, బట్ సారీ నన్ను క్షమించు, ఐ కుడ్ నాట్ హియర్ ఇట్. అంటే నేను దాన్ని వినిపించుకోలేకపోయాను లేదా వినలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, నిన్ను ఎన్నిసార్లు పిలవాలి అనడాన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ. అంటే నిన్ను ఎన్నిసార్లు పిలవాలి అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్ బట్ యూ డిడెంట్ లిజన్ అండ్ మై మౌత్ హర్ట్స్. అంటే ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్, నేను నిన్ను చాలాసార్లు పిలిచాను కానీ యూ డిడెంట్ లిజన్ అంటే నువ్వు వినిపించుకోలేదు. అండ్ మై మౌత్ హర్ట్, నా నోరు నొప్పిలేస్తుంది, నిన్ను పిలిచి పిలిచి నా నోరు నొప్పిలేస్తుంది కానీ నువ్వు వినిపించుకోలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ కాల్ హర్ షీ ఇగ్నోర్స్ మీ. నేను తనని ఎన్నిసార్లు పిలిచినా తను నన్ను పట్టించుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, హడావిడి చేయక త్వరగా రా అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ రష్ కమ్ క్విక్లీ. హడావిడి అనడాన్ని ఇంగ్లీష్లో రష్ అంటారు. సో హడావిడి చేయక త్వరగా రా, డోంట్ రష్ కమ్ క్విక్లీ. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ ఇన్ సచ్ ఎ రష్. నాకు అర్థం కాలేదు నువ్వెందుకంత హడావిడిగా ఉన్నావు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, యూ ఇగ్నోర్డ్ మై వర్క్ ఇన్ యువర్ రష్. నువ్వు నా పనిని అస్సలు పట్టించుకోలేదు నీ హడావిడిలో, లేదా నీ హడావిడిలో నువ్వు అసలు నా పనినే పట్టించుకోలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతిదానికి విసుక్కోకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ ఇరిటేట్ అట్ ఎవ్రీథింగ్. విసుక్కోకు అనడాన్ని ఇంగ్లీష్లో ఇరిటేట్ అంటారు. సో ప్రతిదానికి విసుక్కోకు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ గెట్ ఇరిటేట్ అట్ ఎవ్రీథింగ్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐఎమ్ అఫ్రేడ్ టు టాక్ టు యూ ఇఫ్ యు ఆర్ సో అప్సెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో అఫ్రేడ్ టు టాక్ టు యూ, నాకు నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. ఇఫ్ యు ఆర్ సో అప్సెట్ అబౌట్ ఎవ్రీథింగ్, నువ్వు ప్రతిదానికి నిరాశపడుతున్నావు, నాకు నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది ఎందుకంటే నువ్వు ప్రతిదానికి నిరాశపడుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, యూ డోంట్ నీడ్ టు గెట్ సో అప్సెట్ ఓవర్ సచ్ ఎ స్మాల్ థింగ్. యూ డోంట్ నీడ్ టు గెట్ అప్సెట్, నువ్వు దేనికి నిరాశ పడనవసరం లేదు. ఓవర్ సచ్ ఎ స్మాల్ థింగ్, ఇటువంటి చిన్న విషయాలకి నువ్వు అసలు నిరాశ పడనవసరం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్పింది విను మళ్ళీ అడక్కు అనడాన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మీ అండ్ డోంట్ ఆస్క్ మీ అగైన్. లిజన్ టు మీ అండ్ డోంట్ ఆస్క్ మీ అగైన్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐ టోల్డ్ యూ అగైన్ అండ్ అగైన్, ఇఫ్ యూ ఆస్క్ మీ అగైన్ ఐ వోంట్ టెల్ యూ ఎట్ ఆల్. అంటే ఐ టోల్డ్ యూ అగైన్ అండ్ అగైన్ అంటే నేను నీకు పదే పదే చెప్పను. ఇఫ్ యూ ఆస్క్ మీ అగైన్, నువ్వు గనక నన్ను మళ్ళీ అడిగితే ఐ వోంట్ టెల్ యూ ఎట్ ఆల్, నేను నీకు అసలుకే చెప్పను. నేను నీకు పదే పదే చెప్పను, నువ్వు నన్ను మళ్ళీ అడిగావనుకో నేను అసలుకే చెప్పను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ కరెక్ట్లీ యూ విల్ నాట్ ఆస్క్ మీ అగైన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ కరెక్ట్లీ, నువ్వు నన్ను గనక కరెక్ట్గా అర్థం చేసుకుంటే యూ విల్ నాట్ ఆస్క్ మీ అగైన్, నువ్వు నన్ను మళ్ళీ అడగవు. నువ్వు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటే నువ్వు ఇంకా మళ్ళీ నన్ను అడగవు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎంత చెప్పినా వినదు అనడానికి ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ ఐ సే షీ డజంట్ లిజన్ టు మీ. నో మ్యాటర్ వాట్ ఐ సే షీ డజంట్ లిజన్ టు మీ అంటే ఎంత చెప్పినా వినదు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐ ట్రైడ్ సో హార్డ్ టు టెల్ హిమ్ బట్ షీ ఓంట్ లిజనింగ్.
నేను చాలా కష్టపడ్డాను తనకి చెప్పడానికి, కానీ తను అసలు వినడమే లేదు. నేను చాలా ట్రై చేశాను చెప్పడానికి, కానీ తను అసలు వినడమే లేదు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, ఇఫ్ యూ లిజన్ టు మీ యువర్ ఫ్యూచర్ విల్ బి గుడ్, అదర్వైజ్ నాట్. ఇఫ్ యూ లిజన్ టు మీ యువర్ ఫ్యూచర్ విల్ బి గుడ్ అంటే నువ్వు గనక నా మాట విన్నావనుకో నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదర్వైజ్ నాట్ లేకపోతే లేదు. నువ్వు గనక నేను చెప్పిన మాట విన్నావనుకో నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, లేకపోతే లేదు అని అర్థం.